లీడర్ సాబులు అంటేనే 1.25 పనులు ఉంటాయి. గడియ పురుసతు ఉండదు. అటు పోవాలే ఇటు పోవాలే, ఆ మీటింగు ఈ మీటింగు అని ఇట రికామే ఉండదు. అయితే ఎన్ని పనులున్నా ఎంత బిజీగా ఉన్నా ఓట్లేసిన జనాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ మర్చిపోతే ఏమవుతుందో లీడర్ సాబులకే బాగా తెలుసు. అందుకే అస్సలు మర్చిపోరు. ఇట్లనే ఎగజడుర్రి మాజీ సీఎం కూడా సొంత పబ్లిక్ ను అరుచుకోనిక వయ్యిండు. రూపాయికే కిలో అడుగుతాండ్రు, టన్నుకు 2000 కూడా ఇత్తలేరు అని అరటి రైతులు తల్లడిల్లుతాండ్రు. అందుకే ఇక పులివెందులకు పోయిన మాజీ సీఎం జగన్ సారు అట్లా పోయి అరటి రైతులను కూడా ఓ మలక అరుచుకున్నాడు. బ్రాహ్మణపల్లిలో అరటి తోటలు సాగు చేస్తాన రైతన్నలను బలకరించి మంచి చెడ్డ తెలుసుకున్నాడు. అటెనక సర్కారోళ్ళ మీద దుబ్బెత్తి పోసిండు. సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టన్ను అరటి 30,000కు అమ్ముడు పోయిందట. 3 లక్షల టన్నుల పంటను బయట రాష్ట్రాలకు పంపించినాం అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు అంతా ఆగమాగం అయింది, సర్కారోళ్ళు పట్టించుకుంటలేరు అన్నట్టు గర్వం అయ్యిండు. ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తా ఉన్నా కూడా అడిగే నాతులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. అరటికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపే వాళ్ళం. అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి హార్టికల్చర్ పంటలకు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్లో మాట్లాడాడు అంటాడు. ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే, చీనీ రైతులైనా అంతే, అరటి రైతులైనా అంతే, టమాటో రైతులైనా అంతే. రైతుల బతుకులు మన బస్ స్టాండే కాదన్నట్టు అరటి పండించిన రైతులను ఆదుకోవాలి అన్నాడు మాజీ సీఎం. ఇంకో దిక్కు జగన్ సారు ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు మస్తు కోపానికి వచ్చిండ్రు. ముందుగానే అన్ని తీర్లు అనుకొని పోయి వైసీపీ వాళ్ళు అరటి తోటలనే తిరిగి వాళ్ళే అట్లా అయింది ఇట్లా అయిందని బట్టగాల్చి మీద ఎత్తాను అన్నట్టు మాట్లాడిండ్రు. నిన్న ఇదే 2వ గల నిన్న 9,000 రూపాయల టన్నుతో అదే ఊర్లో నిన్న అమ్మినాడు. కావాలంటే మీ పక్కన ఆదర్శ రైతుని అడుగు. అదే ఫస్ట్ గోల 11,000 నుంచి 12,000 రూపాయలు బాక్సులకు నిన్న కొట్టారు. అంటే ఇవన్నీ కాకుండా ఒక వైరస్ వచ్చినది మీ పార్టీకి చెందిన దానికి తోట దగ్గర తీసుకుపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంత దారుణమైన విషయం. గిట్ల నడిచింది కిరికిరి. అయితే బయట బండ్ల మీద 12 అరటి పండ్లు 60 రూపాయలకు అమ్ముతుండ్రు. మరిగా అసొంటిది పండించే రైతన్నల దగ్గర నుంచి కొనేతందుకు మాత్రం అడ్డికి పావు సేరు లెక్క ఏటికి అడుగుతాండ్రో ఏమో. గంత అన్యాల వెట్ట చేయబుద్ధి అవుతుందో ఏమో మరి మనుషులకు అనుకుంటారు పబ్లిక్. పార్టీల పంచాదులు ఎట్టున్నా సరే రైతన్నలనైతే ఆదుకోవాలి అన్నట్టు అడుగుతాండ్రు.